హరీష్ రావు ఇంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లను తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్కి అసలు సీఎం కుర్చీ వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కూడా రేవంత్కి లేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడైనా కొట్లాడిండి రేవంత్ రెడ్డి ముఖానికి? ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా?